హలో నమస్తే. ప్రస్తుతం మనం తిమ్మారెడ్డిపల్లి విలేజ్ సిద్దిపేట మండలం ప్రస్తుతం ఉండడం జరిగింది. భారీ వర్షానికి అకాల వర్షం రావడం వల్ల ఇక్కడ ఒడ్లు కాంటా పెట్టక ప్రస్తుతం వీళ్ళు సుమారు ఒక 10-20 రోజుల నుండి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భారీ వర్షానికి ఒడ్లన్నీ తడిసి వీళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి? మా పేరు నాగయ్య అండి. మేము గత 10 రోజుల నుంచి ఒడ్లు ఎండకు ఆరబెట్టుకొని దగ్గర చేస్తున్న సమయంలో గంట సేపట్లో అకాలంగా వర్షం వచ్చి భారీ వరద కొట్టపోయినాయి. మంచి గవర్నమెంట్ అధికారులు కలెక్టర్ స్పందించి తొందర కొనవాలని కోరుతున్నాము, మరియు తొందర బాధన ఇవ్వగలని కోరుతున్నాము. దయచేసి చాలా ఇబ్బంది ఉంది మాకు, ఒడ్లు మొత్తం తడిచిపోయినాయి. ఎంత నష్టం జరిగింది మీకు? దాదాపు 70% నష్టం జరిగింది. 70% నష్టం జరిగింది, తడిచిపోయింది. మళ్ళీ ఒక వారం రోజులు ఎండ పోయినా కానీ అవి చేతికి వస్తాయో రావో తెలియదు. మొత్తం వరదకు రోడ్డు పాలైపోయినాయి, కిందికి జారిపోయినాయి ఒడ్లు. ఎన్ని రోజులు అవుతుందని మీరు ఇక్కడ? కనీసం 10-15 రోజులు అవుతుంది రోడ్డు మీద ఆరబెట్టుకుంటాం. అంటే కాంటా పెట్టలేదా? కాంటా పెట్టలేదు. సమస్య ఏంది మరి కాంటా పెట్టబోవడానికి? సమస్య ఏంటంటే ఒకటి లారీ వస్తుంది, ఒక లారీ అమలు పని చేస్తుర్రు, చేయడానికి కాదు, కానీ అంత లేదు. ఇక్కడ ఇక్కడ చూసుకున్నటువంటి రైతుల పరిస్థితి చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంది. వీళ్ళు వానకు దడిసిపోయి ఒడ్లు ఇప్పుడు పంట చేతికి వచ్చిన సమయానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే వీళ్ళకు నష్టపరిహారం కల్పించాలి, వీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వీళ్ళు వర్షానికి వణుకుతున్నటువంటి పరిస్థితి, రైతుల పరిస్థితి. మీరు ఒకసారి గవర్నమెంట్ ఈ విషయం పైన స్పందించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు మీరు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి. ఈ ఒడ్లను త్వరగా కాంటా పెట్టి వీళ్ళకు తక్షణమే న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. నీ పేరేం పేరన్నా? నా పేరు కనకయ్య. మీదెంత? మీ అన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ? 5-6 ట్రాక్టర్లు. సమస్య ఏంది మరి? అందరిది ఎందుకు పెట్టలే? పెడతలేదు ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది? అధికారులదా లేదా మీరేమన్నా నెగ్లెక్ట్ చేస్తున్నారా? అసలు నిర్లక్ష్యం ఏంది ఇక్కడ? అధికారులు ఉన్నది సార్, ఇక్కడ అధికారులు ఉన్నది, ఎక్కువ అధికారులు ఉన్నది. లారీ ఒకటే వస్తుంది, ఒకటే లారీ వస్తుంది. నీది ఎంత నష్టం జరిగింది? 4 ట్రాక్టర్ సార్. 4 ట్రాక్టర్లు. మీదేంది సమస్య సార్? లారీలు వస్తలేవు ఇగో వాళ్ళకు రానిపోతున్నాయి. మీరు మీ జిల్లా కలెక్టర్ గారిని కానీ మీ జిల్లా అధికారులను కానీ సంప్రదించలేదా? పట్టించుకోలేరా? అంటే ఎందుకు ఈ ఒడ్లు కొనరాదట్నా? వచ్చింది